శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసన సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం విధియ తిథి రాత్రి 8:36 వరకు, తదుపరి తదియ. కృత్తికా నక్షత్రం రాత్రి 9:53 వరకు, తదుపరి రోహిణీ నక్షత్రం. సౌభాగ్య యోగం సాయంత్రం 6:48 వరకు, తదుపరి శోభన యోగం. బాలవకరణం ఉదయం 9:47 వరకు, తదుపరి కౌలవకరణం. ఇక నేటి అమృత ఘడియలు రాత్రి 7:39 నుండి 9:08 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11 గంటల నుండి 11:46 వరకు. నేటి వర్జ్యం ఉదయం 10:40 నుండి 12:10 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, ఈనాడు చంద్రోదయం. వైశాఖ మాసంలో మొట్టమొదట చంద్రోదయం ఈరోజు జరుగుతుంది. చంద్రదర్శనం, దీన్ని నెలపడుపు అని కూడా అంటారు. ఈ చంద్రదర్శనం చేసేటటువంటి సమయంలో పూజామందిరంలో దీపారాధన చేసి లక్ష్మీ ధ్యానం చేసి కనుక చంద్రదర్శనం చేసినట్లయితే మాసమంతా కూడా పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయని కొన్ని ప్రాంతాల్లో నమ్మకం. పెద్దలు చెప్పేటటువంటి మాట కూడా ఇది. ఎందుకంటే సాధారణంగా నెలపొడుపును చూసేటటువంటి సమయాన్ని బట్టి దాన్ని బట్టి కూడా ఫలిత విశ్లేషణ చేసి ఈ నెలంతా ఎలా ఉండబోతుంది అని చెప్పడం కూడా మనకు ఒక సంప్రదాయం ఉంది. అందుకే చంద్రుణ్ణి దర్శిస్తూ క్షీరసాగర సంపన్నాం లక్ష్మీప్రియ సహోదరాం హరన్మకుట నివాసాయ బాలచంద్ర నమోస్తుతే అని సమస్త శుభాలు చంద్ర భగవానుడు ప్రసాదించాలి అని కూడా ఆయన్ని ధ్యానించి, ఇంకా మనకు సంప్రదాయంలో చంద్రునికో నూలు పోగు అని ఒంటిపైన ఉన్నటువంటి ఆ ఉత్తరీయంలో ఉన్నటువంటి ఒక పోగు తీసి వేసి నమస్కారం చేసేటటువంటి పద్ధతి కూడా సంప్రదాయంలో మనకు కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏమిటి అంటే ప్రకృతి యందు మనకు ఉండేటటువంటి దైవీ భావన వ్యక్తపరిచేటటువంటి తేటతెల్లం చేసేటటువంటి విషయాలుగానే మనం గ్రహించాలి. అలాగే ఈరోజు మంగళవారం విధియ కృత్తికా నక్షత్రం కూడా రావడం సుబ్రహ్మణ్య ఆరాధనకు, సుబ్రహ్మణ్య దర్శనానికి చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పాలి. అట్లాగే జాతకంలో కుజ సంబంధమైనటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కుజగ్రహ దర్శనం, కుజుని చుట్టూ ప్రదక్షిణ, కుజ సంబంధమైనటువంటి క్రియలను పరిహారాలు ఆచరించడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఈనాడు విధియ అంటే శుద్ధ విధియ చంద్రదర్శనం కనుక అటువంటి మనఃకారకుడైనటువంటి చంద్రుడి యొక్క దివ్యానుగ్రహం, చంద్ర సహోదరి అయినటువంటి మహాలక్ష్మి యొక్క కృప, మంగళవారాధిదేవత అయినటువంటి అంగారకుడు సుబ్రహ్మణ్యుడి యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా సిద్ధించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు వైశాఖ మాసం శుద్ధపక్షం ద్వితీయ అంటే విధియ మంగళవారం, నక్షత్రం కృత్తిక. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవిచంద్రులు, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ఇక మీనంలో బుధ శుక్ర శని రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలికమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆశ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎందుకో వెనక్కి లాగేటటువంటి విధానం గోచరిస్తుంది.
విపరీతమైనటువంటి శ్రమ పడితే అనుకూలమైనటువంటి ఫలితం లభిస్తుంది తప్ప ఏ విధమైన శ్రమ లేకుండా విజయాన్ని సాధించడం అంత తేలిక కాకపోవచ్చు ఈ రోజుకి. అంతేకాక వాదనలు ఎవరైనా చేయబోయినట్లయితే వాదోపవాదాల్లోకి వెళ్ళకపోవడం చాలా చాలా మంచిది. ఎవరో దగ్గరైనటువంటి బంధువులు విపరీతమైన ఒత్తిడిని తెచ్చి రుణాన్ని ఇయ్యవలసిందేనంతగా తెచ్చినప్పటికీ కూడా మొగమాటం లేకుండా రుణాన్ని ఇయ్యను అని చెప్పడం ఎంతైనా శ్రేయస్కరం. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాన్ని చేస్తారు. వివాహాది శుభకార్యాల కోసం చేసిన ప్రయత్నాలు దాదాపుగా ఫలించేటటువంటి సందర్భంగా ఆర్థికమైనటువంటి ఖర్చు మరింత పెరుగుతుందనే ఆలోచనతో పొదుపు సూత్రాన్ని పాటిస్తారు. చెప్పుకోదగ్గ విషయం అది. సంతానానికి తప్పనిసరిగా చక్కనైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు తాము అనుకున్నటువంటి పరీక్షల్లో అనుకూలమైనటువంటి ఫలితాలని సాధిస్తూ ఉత్తమ విజయాలని నమోదు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి పెట్టుబడుల్ని పెట్టడం కోసమని సరైనటువంటి సంస్థని ఎంచుకోగలుగుతారు. పై అధికారులతో వాద విరోధాలు లేకుండా ఉండేలా లౌక్యంగా వ్యవహారాల్ని సాధించుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు కుజగ్రహ స్తోత్రాన్ని 7 మార్లు ఏక ఆసనంలో అంటే ఒకే ఆసనంలో కూర్చుని ఏకకాలంలో పఠించినట్లయితే తప్పక ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బాధ్యత మరింతగా పెరుగుతుంది. ఇటు కుటుంబంలోనూ అటు ఉద్యోగంలోనూ కూడా. పై అధికారులు విపరీతమైనటువంటి బాధ్యతని వీరి మీద పెడతారు. అయితే వేతనపు పెంపు కానీ పదవి హోదాలో పెంపు కానీ ఏమాత్రం ఉండకపోవచ్చు. పదవి నుండి విశ్రాంతి తీసుకున్నటువంటి వారు లేదా తమకు తామే మానేసిన వారు ఎవరైనా ఉద్యోగులుంటే వాళ్ళ పని కూడా వీరే చేయవలసి వచ్చేటటువంటి కారణంగా పని ఒత్తిడి మరింత పెరుగుతూ ఉంటుంది. ఆ కారణంగా కుటుంబంలో చిర్రుబుర్రులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. దాంపత్య విషయంలో పెద్ద ఆనుకూల్యం ఉండకపోవచ్చు. అయితే వ్యతిరేక పరిస్థితులు ఏమాత్రము లేవు, ఉండవు కూడా. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే యంత్రాలు మరమ్మతుకు వస్తాయి, వాహనాలు మరమ్మతుకు వస్తాయి. ఇంటిలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్ని తప్పనిసరిగా వెంటనే చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏవైతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయో అవి కూడా మరమ్మతులు అకస్మాత్తుగా వచ్చేటటువంటి సందర్భంగా వ్యయ ఆధిక్యం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో అన్యోన్యతాభావం ఒక మాదిరిగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. వివాహాది శుభకార్యాలకి తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చినా ఏదో ఒక పని ఒత్తిడి కారణంగా వెళ్ళలేకపోతారు. రాలేకపోయామనే మాటని చెప్పడానికి మాత్రం మొగమాట పడతారు. తద్వారా బంధుమిత్రుల్లో వీరి పట్ల ఓ వ్యతిరేకమైనటువంటి భావం కూడా ఏర్పడే అవకాశం ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు పంచనాగుల్ని పూజించి చిమ్మిల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలగవచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, మానసికంగా శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు తప్పక కలిసి వస్తాయనే సంపూర్ణమైన మనోధైర్యంతో ఉంటారు. ఇంతకుముందు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ చేసి ఉన్నటువంటి పొరపాట్లని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు సహజమనేటటువంటి గట్టి ఆలోచనకు వచ్చి ఏ విధమైనటువంటి వాగ్దానాల్ని ఇచ్చారు, హామీ పత్రాలు ఏమాత్రమూ కూడా సంతకం చేయడానికి తీసుకోరు, అంగీకరించరు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు గణపతిని పూజించి అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత లభించే అవకాశం ఉండొచ్చు. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోకుండా కోపం వస్తూ ఉంటుంది. నోరు తొందరగా మాట్లాడే లక్షణంతో ఉంటూ ఉంటుంది. ఇతరుల్ని దుర్విమర్శ చేసేటటువంటి ఆలోచన పెరుగుతూ ఉంటుంది. ప్రతీకారాన్ని తీర్చుకోవాలనేటటువంటి అనవసరమైన ఊహోటి రగులుతూ కనిపిస్తూ ఉంటుంది. చేసినటువంటి పొరపాట్లకి ఎక్కడ క్షమా అర్పణాన్ని చేయవలసి వస్తుందో అనే దిగులు మానసికంగా పెరుగుతూ ఉంటుంది. నూతనంగా గృహాన్ని నిర్మించుకుంటూ ఉండడమో లేక వివాహాది శుభకార్యాలను నిర్వహించవలసి రావడమో ఉండే కారణంగా ధనాన్ని పొదుపు చేస్తూ కనిపిస్తారు. ధనాన్ని ఎలా పడితే అలా సంపాదించాలనే ఆలోచనతో కొన్ని సందర్భాల్లో ఎవరేమనుకుంటారో అనే ఆలోచన కూడా లేకుండా ప్రవర్తించే అవకాశం ఉంది ఈ రాశి వారికి. మంగళవారం సందర్భంగా కన్యా రాశి వారు అర్ధనారీశ్వర స్వామి వారిని పూజించి పంచపుష్పాలతో అర్చన కానీ చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడమే కాకుండా గృహ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి తెలివితేటలతో ఉంటారు. ఏ విషయంలోనూ కూడా తొందర పడరు. పై అధికారులతో సరైనటువంటి రీతిలోనే మాట్లాడుతూ ఉంటారు. క్రింది ఉద్యోగుల్ని సోదర సమానంగా చూస్తూ ఉంటారు. తాము పనిచేస్తున్న సంస్థలో మంచి కీర్తి ప్రతిష్టలని పొందగలుగుతారు. న్యాయస్థానంలో ఇంకా ఒక అభియోగం అలాగే తీర్పు రాకుండా నిలిచి ఉన్నటువంటి కారణంగా దానికోసం విశేషంగా ప్రయత్నాన్ని చేస్తూ ఆర్థికమైనటువంటి లాభం కోసం కృషి చేస్తూ కనిపిస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఆందోళనకరంగా ఉంటుంటే 2-3 రోజుల పాటు సెలవుని పెట్టి వారికి ఔషధ సేవని చేయిస్తూ ఉంటారు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు కాలభైరవ స్వామి వారిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయ లాభంతో పాటు ఆర్థిక సిద్ధి కూడా ఏర్పడవచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా సంతృప్తికరంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అనారోగ్యం తమకి ఉందనే విషయం యథార్థంగా అనేక పర్యాయాలు తెలిసినా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు తప్ప దాని మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టే అవకాశం చేసుకోరు. చక్కరైనటువంటి వివాహం అలాగే నూతనమైన గ్రహం వీరికి వీరి ఇష్టం మీదే కలిగినటువంటి కారణంగా తల్లిదండ్రులు దానికి ఆమోదాన్ని తెలిపిన కారణంగా ఉత్సాహంగా రోజంతటినీ గడపగలుగుతారు. వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు లేకున్నప్పటికీ కూడా నష్టం ఏమాత్రమూ లేనటువంటి కారణంగా పరమ సంతోషంగా ఉండగలుగుతారు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే భూ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. లౌక్య భావం ఏమాత్రము లేకుండా ఉండేటటువంటి కారణంగా పై అధికారులతో వాద విరోధాలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. క్రింది ఉద్యోగుల్ని శాసిస్తూ ఉండేటటువంటి కారణంగా వీరి నుండి కూడా వ్యతిరేకతాభావం పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడక తప్పదు. మాటలో దురుసుతనం బాగా ఉండేటటువంటి కారణంగా కుటుంబంలో కూడా తాత్కాలికమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య బాధ మరింతగా పెరిగేటటువంటి కారణంగా విదేశం నుండి స్వదేశానికి రావాల్సి వస్తుందేమో అన్నంత బాధ మానసికంగా కలగచ్చు. ఔషధ సేవని సక్రమంగా చేస్తున్నది లేనిది స్వదేశంలో ఉన్నటువంటి వారు కాక విదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి నిరంతరం సమాచారాన్ని తెలుసుకుంటూ జాగ్రత్తగా ఉంటారు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు దుర్గాదేవిని పూజించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. ఆర్థిక సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఆనందకరమైనటువంటి పరిణామాలతో ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన మనోబాధకి లోను కాకుండా ఉండగలుగుతారు. వాహనం కోసమో అలాగే సంతానానికి సంబంధించిన విద్య కోసమో ఏదో రుణాన్ని కానీ చేసి ఉన్నట్లయితే ఆ రుణాన్ని తీర్చేందుకు తమ వృత్తి ద్వారా నైపుణ్య ప్రదర్శనం కోసం ప్రచారాన్ని బాగా చేసుకుంటారు, చేయించుకుంటారు. ఆర్థికమైనటువంటి లాభ దృష్టితోనే ఉంటారు. చిన్న వయసులో ఉన్నటువంటి సంతానానికైనా తాత్కాలికమైనటువంటి అనారోగ్య బాధ ఉన్న కారణంగా సరైనటువంటి వైద్య చికిత్సని చేయిస్తూ ఉంటారు సంతానానికి కూడా. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించి లడ్డూలను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థికంగా రావాల్సిన బకాయిలు తప్పక వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఏమాత్రము లేకుండా ఉంటారు. పరమ ధార్మికమైనటువంటి బుద్ధితో ఉంటూ దేవతలకి ఏవైనా మొక్కుబళ్ళని సమర్పించుకోవడం, అలాగే దైవ దర్శనాల కోసం ప్రయాణాలను చేయడం, పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలనే ఆలోచన కలిగి వెళ్ళడానికి ప్రయత్నించడం, తప్పక వెళ్ళి రావడం వంటివి చేస్తూ వృత్తికి వ్యాపారానికి కేటాయించవలసినటువంటి సమయాన్ని ఆధ్యాత్మిక భావం కోసం వినియోగిస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా అన్నటువంటి మాటను ఏమాత్రము వెనక్కి తీసుకోకుండా ఉండేటటువంటి ధార్మికమైన బుద్ధితో ఉంటారు. మరొక ఇంటిని కూడా కొనుక్కోవాలనేటటువంటి ప్రయత్నం విశేషంగా ఉంటుంది. కానీ ఆర్థికమైనటువంటి సత్తువ అంతగా లేకపోయే కారణంగా తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలగడమే కాకుండా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జరిగిపోయిన కాలంలో చేసిన తప్పుని చాలా జాగ్రత్తగా గమనించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా తమకి వస్తుందని తెలిసినప్పటికీ కూడా వృత్తి మీద ఎక్కువగా బుద్ధిని కేంద్రీకరించకుండా ఉండేటటువంటి కారణంగాను, పైగా వృత్తిపరమైనటువంటి ఆంతరంగిక రహస్యాలని తమని ఆశ్రయించిన అందరికీ చెప్పేసేటటువంటి కారణంగాను, చెప్పేసిన కారణంగాను
పెద్దగా ఆదాయం ఇప్పటి వరకు రాకుండా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు చాలా జాగ్రత్తని పడుతూ ఆర్థికమైనటువంటి ఆదాయాన్ని వృత్తిపరంగా పెరిగేలా తగినటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు కుమారస్వామి వారిని పూజించి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక రుణాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా కుజగ్రహ అనుగ్రహం కోసం ఆంజనేయ స్వామితో పాటు ఎవరెవరిని ఏ తీరులుగా ఆరాధించాలో ఆ దేవతలందరికీ కూడా నమస్కారాల్ని తెలియజేస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మంగళవారం. దృష్టిదోష నివారణకు, శత్రుబాధలు తొలగింపజేసుకోవటానికి అనుకూలమైన రోజు. మంగళవారం సందర్భంగా నిమ్మకాయలకు సంబంధించి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే శత్రుబాధలు, దృష్టిదోషాలు అన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. గృహంలో ఉన్న సభ్యులందరికీ దృష్టిదోషాలు తొలగిపోవాలన్నా, గృహంలో సానుకూల శక్తులను పెంపొందింపజేసుకోవాలన్నా మంగళవారం సందర్భంగా 2 నిమ్మకాయలు తీసుకోవాలి. మచ్చలు లేనటువంటి 2 నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయకి పూర్తిగా తడి కుంకుమ రాయాలి. అంటే కుంకుమలో నువ్వుల నూనె కలిపి లేదా కుంకుమలో నీటిని కలిపి ఆ తడి కుంకుమ ఒక నిమ్మకాయకి మొత్తం కూడా రాయాలి. మధ్యలో ఎక్కడా ఖాళీ లేకుండా ఒక నిమ్మకాయకి మొత్తం కూడా తడి కుంకుమ రాయాలి. ఆ తర్వాత 2వ నిమ్మకాయకి పూర్తిగా కాటుక రాయాలి. ఎక్కడా ఖాళీ లేకుండా 2వ నిమ్మకాయ మొత్తం కూడా పూర్తిగా కాటుక రాయాలి. కుంకుమ రాసినటువంటి మొదటి నిమ్మకాయను కుడి చేత్తో, కాటుక రాసినటువంటి 2వ నిమ్మకాయని ఎడమ చేత్తో పట్టుకొని మీ గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లోకి ప్రవేశించాలి. ప్రతి గదిలోకి ప్రవేశించి మౌనంగా ఇష్టదేవతను స్మరించుకుంటూ ఆ నిమ్మకాయలు చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగాలి. ఇలా తిరిగేటప్పుడు మౌనంగా ఉండాలి. ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఆ 2 నిమ్మకాయలు గృహం బయటికి వచ్చి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేసి కాళ్ళు చేతులు కడుక్కొని గృహంలోకి ప్రవేశించాలి. మంగళవారం నిమ్మకాయలకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే గృహంలో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోతాయి, సానుకూల శక్తులు పెరుగుతాయి. దృష్టిదోషాలు, శత్రుబాధల నుంచి బయటపడటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. అలాగే మంగళవారం సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దండను సమర్పిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మచ్చలు లేనటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి 27 నిమ్మకాయలు లేదా 9 నిమ్మకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ 27 నిమ్మకాయలు లేదా 9 నిమ్మకాయలు ఒక దండలాగా ఏర్పాటు చేసి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ఆ నిమ్మకాయల దండను సమర్పించాలి. అలాగే అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దండను సమర్పించడంతో పాటుగా అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహం పాదాల చెంత 3 నిమ్మకాయలు ఉంచాలి. ఆలయ పూజారికి 3 నిమ్మకాయలు ఇచ్చి అమ్మవారి పాదాల చెంత ఉండేలాగా ఆ నిమ్మకాయలు ఏర్పాటు చేసుకోవాలి. దుర్గా, కాళి, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతల ఆలయంలో మంగళవారం ఇలా నిమ్మకాయల దండ సమర్పించి పాదాల చెంత 3 నిమ్మకాయలు ఉంచి ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ఇంటికి ఆ 3 నిమ్మకాయలు తెచ్చుకొని ఆ 3 నిమ్మకాయలు ఇంటి సింహద్వారానికి వేలాడదీయాలి. ఇలా చేస్తే దృష్టిదోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే కొన్ని దేవాలయ ప్రాంగణాల్లో అమ్మవారికి సంబంధించినటువంటి త్రిశూలం కూడా ఉంటుంది. అటువంటి దేవాలయానికి వెళ్ళినట్లయితే 3 నిమ్మకాయలు చేతిలో పట్టుకొని అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేసి ఆ నిమ్మకాయలు ఆ త్రిశూలానికి గుచ్చి నమస్కారం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం వల్ల శత్రుబాధలు, దృష్టిదోషాలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే ఉద్యోగం చేసే చోట పై అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఉద్యోగం చేసే చోట సహోద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మంగళవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయకి 4 లవంగాలు గుచ్చి ఆ నిమ్మకాయ చేతిలో పట్టుకొని దుమ్ దుర్గాయై నమః, ఓం హనుమతే నమః ఈ 2 మంత్రాలు 11 సార్లు చదువుకొని ఆ నిమ్మకాయ దగ్గర ఉంచుకొని మీ ఆఫీసుకు కానీ, వ్యాపార సంస్థకు కానీ, కార్యాలయానికి కానీ వెళ్ళండి.
రాత్రికి మళ్ళీ ఆ నిమ్మకాయ ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా 4 మంగళవారాలు లేదా 9 మంగళవారాలు చేస్తే దీనివల్ల ఆఫీసులో అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. పై అధికారుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు. నిమ్మకాయలకు సంబంధించిన ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు అక్షయ తృతీయ, సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం. ఈ సందర్భంగా రేపు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.